నాయనా రామచంద్ర, తెల్లవారితే నీకు పట్టాభిషేకమో అన్నారు. అలాగా అనలేదు ఆయన. ఒక చిరునవ్వు నవ్వాడు. నాయనా, నీవు పితృవాక్యము వలన అడవులకు వెళ్ళవలసి ఉన్నది అన్నారు. అంతే చిరునవ్వుతో స్వీకరించాడు అతడు రామచంద్రుడు. అందుకని యుగ యుగాలు గడిచినా, ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచినా రాముడు 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 ప్రజానాం అభవన్ కథాహ అన్నాడు ఆనాడే. ఎందుకయ్యా రాముడు రాజు కావాలి అని అంటే, దశరథుడు బాగానే చేస్తున్నాడు కదా పరిపాలన, ఎందుకంటే ఏమో రాముడు వస్తే బాగుంటుందండి అని ప్రజలందరూ అనుకుంటున్నారట. ఏమో దశరథుని యొక్క కుమారుడు కాబట్టి రాముడు రాజ్యానికి రాలేదు, రాముడు రాజు కాలేదు అంత మాత్రము చేత. రామో రామ రామ ఇతి ప్రజానాం అభవన్ కథాహ. ఆ రోజులలో ప్రతివాడు రాముడండి, రాముడు రాజు కావాలండి, రాముడి పరిపాలన కావాలండి, రాముడు వస్తే చూడాలండి, ఇలా అనుకుంటున్నారట ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు.